రైట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పురాతన ఆలయాలు అన్యక్రాంతం అవడంతో పాటుగా ఆలయ భూములను కూడా చాలామంది అక్రమంగా కబ్జా చేస్తున్నారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో పురాతన ఆలయాలను సంరక్షించడంతో పాటు ఆలయాలకు సంబంధించినటువంటి భూములను అన్యక్రాంతం అవుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఆ లేఖలో మీరు ఏం పేర్కొన్నారు? ఆ లేఖ సారాంశమైంది. నేను చాలా సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాచీనమైన గుళ్ళకు నేను వెళ్తాను. మన తిరుపతి దేవస్థానం కానీ, శ్రీశైలం దేవస్థానం కానీ, కాళహస్తి దేవస్థానం కానీ, అట్లాంటి చాలా గుళ్ళు నేను తిరుగుతా. ప్రతిసారి ఆ గుళ్ళు ప్రాంగణంలో పోతే నేను అక్కడ చూస్తున్నా వేరే మతమోలు అక్కడ షాప్ నడుపుతున్నారు, వేరే మతమోలు వాళ్ళ ధర్మం గురించి అక్కడ ప్రచారం చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ సమయంలో ఇట్లాంటి చాలా ఇష్యూస్ నేను చూసిన. ఇప్పుడు మా కొత్త గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంట్ కూడా నేను చూసిన. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశాయ నమ అట్లాంటి స్లోగనే వినపడుతుంది ఇప్పుడు అని ఒక మంచి అయిన మెసేజ్ ఇచ్చిండు. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసిన. మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ప్రాచీనమైన గుళ్ళు ప్రాంగణంలో వేరే మతం వాళ్ళు షాప్ నడపకూడదు. ఎన్నో ఎండోమెంట్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది ఎంత ల్యాండ్ ఉండే, ఎంత ల్యాండ్ కబ్జా అయింది, దానిపైన కూడా ఒక కమిటీ ఇవ్వాలి. అదేవిధంగా వేరే మతం వాళ్ళు కానీ ప్రతి ఒక్క మన ప్రాచీనమైన గుళ్ళు సౌరండింగ్గా కానీ ప్రచారం చేయకూడదు. అది చట్టం కూడా ఉంది. ఆ చట్టాన్ని కాపాడడానికి ఒక మంచి కమిటీ వేసి ఎట్లాంటి కూడా వేరే మతములు గుడి సౌరౌండింగ్ ప్రచారం చేయొద్దు, షాపులు నడపొద్దు అని నేను ఒక లేఖ కూడా రాసిన. నేను శ్రీశైలం టెంపుల్ ఎక్కువ పోతాను. నేను అక్కడ కూడా నేను చూసిన శ్రీశైలం టెంపుల్ దేవస్థానం భూమిలో చాలా వరకు షాపులు ఉన్నాయి. అంటే పూజా సామాగ్రిలు వేరే వేరే ఐటెంలు అమ్ముతారు. ఆ షాప్లో కూడా చాలా వరకు ముస్లిమ్స్ వాళ్ళు అమ్ముతున్నారు. గతంలో అదే శ్రీశైలం దేవస్థానంకి పూలు వెళ్తుంది, ఆ పూల్ కింద మాంసం కూడా వెళ్ళింది. ఒక్కసారి కేసు కూడా అయింది. మద్యం వెళ్తుంది, అది కూడా పట్టుకున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ కాలంలో ధర్మం పట్ల చాలా వరకు సర్వనాశం చేయడానికి వాళ్ళు కుట్ర అయితే చేసినారు. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రలో. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసిన. మన గుళ్ళు గోపురాలు, మన ల్యాండ్ అసైన్డ్ భూమి కానీ, ఈ భూదాన్ భూమి కానీ, ప్రతి ఒక్క మన దేవుడికి సంబంధించి అట్లాంటి భూమి కూడా కాపాడడానికి నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసిన. లేఖ ఎప్పుడు రాశారు? మీ లేఖ ఆ ఏపీ సీఎం రిసీవ్ చేసుకున్నారా? మీకేమైనా రిప్లై వచ్చిందా? రాకపోతే మీరు ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా ఏపీ సీఎంని? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక గురు, రాజకీయంలో లైఫ్ ఇచ్చిన నాకు గురు. ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము కూడా కోరేది ఒక వ్యక్తి. ఆయనకి మేము నిన్ననే మెయిల్ కూడా చేసినాము, మేము కొరియర్ కూడా చేసినాము. కావాలంటే ఆయనతోని మేము కలవనికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఆయన దర్శనం కూడా చేస్తాము, ఆయనకి స్వాగత్ కూడా పలుకుతాం. మేము ఆయనకి శుభాకాంక్షలు కూడా చెప్పాలని ఉంది. కానీ ఈ సబ్జెక్ట్లో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ దృష్టి పెట్టాలనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి మేము కలుస్తాం. ఎప్పుడు కలుస్తారు? దీని మీద అపాయింట్మెంట్ ఏమైనా కోరారా? కోరితే అక్కడి నుంచి ఏమైనా కన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు, ఇప్పటివరకు నేను కోరలేదు. నిన్ననే నేను లెటర్ రాసిన. ఇంకా ఫర్దర్ అక్కడి నుంచి ఏం సమాధానం వస్తుంది అది నేను చూసిన తర్వాత దానిపైన నేను ప్లాన్ చేస్తాను. సరే, మీ తెలంగాణ ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా? మీరు ఏపీకి ఎక్కువగా నేను వెళ్తాను, ఏపీలో ఆలయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ జరుగుతున్న దాని మీద స్పందించాలని చెప్తున్నారు. సో తెలంగాణలో కూడా చాలా చోట్ల దేవాదాయ భూములు అన్యక్రాంతమైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కొత్త గవర్నమెంట్ మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? దీని విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు ఏమైనా కలవబోతున్నారా, లేఖ రాయబోతున్నారా? తెలంగాణలో కూడా ఎండోమెంట్ ల్యాండ్ దాదాపు 90,000 అబో ఎకర్ ల్యాండ్ మన తెలంగాణలో ఉన్నది. ఆ 90,000 ఎకర్ ల్యాండ్లో చాలా వరకు కబ్జాలు అయిపోయినాయి. తెలంగాణలో కూడా మంచి గుళ్ళు ఉన్నాయి. అక్కడ గుడి ప్రాంగణంలో కూడా కొన్ని వేరే మతం వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. వేరే వాళ్ళ మతంకి సంబంధించిన కొన్ని వాళ్ళకి సంబంధించి గుళ్ళు కూడా కట్టుకుంటున్నారు.
దానిపైన కూడా మేము లేఖ రాస్తున్నాం. ఒక ఐడెంటిఫై గురించి మేము ఆల్రెడీ మా కార్యకర్తలకి చెప్పినాము. మాకు ఫస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటే, మన తెలంగాణలో ఎండోమెంట్ ల్యాండ్ భూమిలు 90,000 ల్యాండ్ ఉన్నది. దాంట్లో చాలా వరకు కబ్జాలైనాయి. ఈ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ సమయంలో కూడా చాలా వరకు ల్యాండ్ని కబ్జా చేసి అమ్ముకున్నారు. ఇంకా కొద్ది ల్యాండ్ని కూడా కాపాడడానికి మేము ఒక లేఖ కూడా ముఖ్యమంత్రికి రాయడానికి ప్లాన్ చేస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అన్యక్రాంతమైనటువంటి ఎండోన్మెంట్ భూముల వివరాలు తీసుకురావాలని, ఆ వారిపైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు ఏమైనా కలిసే అవకాశం ఉందా? మీరు లేఖ రాసే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వేరే కంట్రీలో యాత్ర చేస్తున్నారు. 12 లేకపోతే 13 మన తెలంగాణకి వస్తున్నారు. వచ్చిన తర్వాత రైటింగ్లో నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ కలిసి ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. రైట్. భవిష్యత్తులో అంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ పురాతన దేవాలయాలను సేవ్ చేయడం కోసం మీరు తీసుకుపోయే మోటో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు దీంతో అంటే కేంద్ర ప్రభుత్వం నేను సంప్రదింపులు జరపడం కానీ, వారి సలహాలు తీసుకోవడం కానీ. ఇప్పుడు స్టేట్ ఇష్యూ కదా, స్టేట్లోనే మనం ఒక మూమెంట్ తీసుకొని రావాలి. స్టేట్ ఇష్యూలో మన స్టేట్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళకి సంబంధించి ఎన్న భూమిలు ఉన్నాయి, ఆ మొత్తం ఐడెంటిఫై గురించి మా కార్యకర్తలకి మేము చెప్పినాము. స్టేట్లో ఉన్న మన ఎండోమెంట్ భూమిలు కాపాడడానికి ఫస్ట్ అయితే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాం. దాని తర్వాత ఒక మూమెంట్ తీసుకుని రానికి, ఒక ప్రొటెక్ట్ చేయడానికి కూడా మేము ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నాం. రైట్. మొత్తానికి తెలంగాణలో కూడా దాదాపు 90,000 ఎకరాల ఎండోన్మెంట్ భూములు అన్యక్రాంతమైనాయి. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని చెప్పేసి కూడా త్వరలో కోరబోతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా మేము తీసుకోబోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో గతంలో చాలా ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితులను చూసాము. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎండోన్మెంట్ భూములను పరిరక్షించడంతో పాటు పురాతన దేవాలయాలను సంరక్షించడం కోసం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మేరకు ఒక బీజేపీ కార్యకర్తగా, బీజేపీ ఎమ్మెల్యేగా హిందుత్వవాదాన్ని ప్రోత్సహించేటువంటి ఒక కార్యకర్తగా ఈ అంశంలో పూర్తిస్థాయి చర్యలు తీసుకునేందుకు సంసిద్ధం అవబోతున్నాం. తమ కార్యకర్తలను కూడా ఇందుకు సిద్ధం చేశాము. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భూదాన భూములు కావచ్చు, దేవాదాయ ధర్మాదాయ భూముల పరిరక్షణ కోసం, పురాతన ఆలయాల పరిరక్షణ కోసం ఒక స్టాండ్ మీద ఉండబోతున్నామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో రాజేష్, ఏబెన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.